నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన ఒక ప్రముఖమైన అంశాన్ని మనం చర్చిద్దాం మిత్రులారా. ప్రధానంగా సుంకిరెడ్డి కసిరెడ్డి మధ్య బంధానికి చెక్ పడిందా అనే కోణంలో కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక చర్చ అనేది కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు అనే కోణంలో తీవ్రమైన చర్చ ఉండే. ప్రధానంగా పడిపోయిన కాంగ్రెస్ పార్టీని వెన్నుతట్టి లేపిన ఒక కిరీటంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే కసిరెడ్డి నారాయణ రెడ్డికి పార్టీ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచేందుకు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చినటువంటి మాట ప్రకారం కల్వకుర్తి నియోజకవర్గంలోని తండాలు, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కాలికి బలపం కట్టుకొని నిర్వహించి ప్రచారంలో భాగంగా ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత కొనసాగాలంటే ఇప్పటికి చేసిన సేవలకి ఈ కల్వకుర్తి ప్రజలు గుర్తింపు ఇవ్వాలంటే ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా బంపర్ మెజార్టీతో మీరు గెలిపించండి. ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అదేవిధంగా విద్యావంతుడు, మేధావి కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి అభివృద్ధి కోసం క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతుందంటూ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అద్భుతంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోని సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో పైకి తీసుకురావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని పడిపోయిన ఆ పార్టీ జెండాను పైకి కల్వకుర్తి నియోజకవర్గంలో లేపి ఏ విధంగా రెపరెపలాడించడం జరిగింది. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఎప్పుడైతే కల్వకుర్తి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం ప్రారంభమైందో అప్పటికి కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనేది గుండు సున్నాకు పరిమితం కావడం జరిగింది. ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వచ్చే దాఖలాలు లేవు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిన పరిస్థితులు కూడా లేవు. కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కల్వకుర్తి నియోజకవర్గంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి తదితర అంశాలకు సంబంధించి కల్వకుర్తి ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వృత్తి కోసం పనిచేయడం జరిగింది ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఈ క్రమంలోనే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గత ఎన్నికల సమయంలో బరిలో నిల్చుంటే బంపర్ మెజార్టీతో, మరింత అత్యధిక మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉండే. కానీ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి ముఖ్యమంత్రి మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి సూచన, సలహా, భవిష్యత్తు మీద ఇచ్చినటువంటి భరోసా, అదేవిధంగా కసిరెడ్డి నిరంతరం సుంకిరెడ్డికి ఫోన్ చేయడం, సుంకిరెడ్డిని తీసుకువెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఒక సమన్వయం చేయించడం, నాకు సహకరించాలి, ఎన్నికల ప్రచారంలో సుంకిరెడ్డి నాకు ప్రచారం చేస్తే నాకు గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి, లేదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు కష్టమవుతుందని కోణంలో ఎన్నికల సమయంలో అనేక ప్రలోభాలను గురి చేయడం జరిగింది ఒక రకంగా సుంకిరెడ్డిని. కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మృత్యు స్వభావి, విద్యావంతుడు, మేధావి, ఇతర దేశాల్లో తన వ్యాపారాలు కావచ్చు, లేదంటే లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు సంపాదించిన పుట్టిన గడ్డ కోసం ఖర్చు చేయాలి. కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజల జీవితాలు, నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఖచ్చితంగా వీరి జీవితాలు కూడా అదే విధంగా మార్చాలన్న ఒక సంకల్పంతో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి కుటిల రాజకీయాల నేపథ్యంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేవు. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలోనే సుంకిరెడ్డి అదేవిధంగా కసిరెడ్డికి వీళ్ళిద్దరి బంధానికి చెక్ పడిందా? ఒకవైపు మనం ఇంకో తిరిగి ఆలోచిస్తే మిత్రులారా, కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కాకముందు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కసిరెడ్డి నారాయణ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండే? టిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఒకవైపు అప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే అప్పుడున్నటువంటి టీడీపీ పార్టీలో కొనసాగి జైపాల్ యాదవ్ తో వచ్చినటువంటి నాయకులు కావచ్చు, లేదంటే వైసీపీలో ఉండి టిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి కసిరెడ్డి నారాయణ రెడ్డి అనే వ్యక్తి కల్వకుర్తి నియోజకవర్గంలో కాలు పెట్టడానికి వీలు లేదంటూ టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద పదే ఫిర్యాదులు చేసే
ప్రయత్నం చేయడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కసిరెడ్డి నారాయణ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీలో బలమైన పట్టు ఉన్న నేపథ్యంలో కసిరెడ్డి నారాయణ రెడ్డికి అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు రాని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలోనే ఒకానొక దశలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశం నిర్వహించిన క్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఒక ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కసిరెడ్డి నారాయణ రెడ్డి పైన ఒక ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా ఆయన పైన కుర్చీలతో దాడి చేయించడం జరిగింది. ఆనాడు కసిరెడ్డి నారాయణ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తన అంచుల వద్ద నేను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం కల్వకుర్తి ప్రజల అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రగతి కోసం మాత్రమే రాజకీయాల్లోకి రావడం జరిగింది. సొంత పార్టీకి సంబంధించిన నాయకులు ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అనే కొనలైనా వ్యవహరించడం జరిగింది. కానీ ఈ రోజు ఇదే కసిరెడ్డి నారాయణ రెడ్డి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి విషయంలో కూడా సేమ్ అదే పంత కొనసాగించడం జరిగింది. ఒక అత్త కోడలిగా ఉన్నప్పుడు ఆమెకు అత్త నుంచి ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయో ఈ కోడలు మళ్ళా అత్త అయిన తర్వాత మళ్ళీ కోడలను అవే ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఆనాడు ఉన్నటువంటి జైపాల్ యాదవ్ కావచ్చు, అప్పుడు ఇబ్బంది పడినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి కావచ్చు, ఈనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కసిరెడ్డి కావచ్చు, ఇప్పుడున్నటువంటి సుంకిరెడ్డి కావచ్చు, ఇవన్నీ పరిణామాలను కనుక మనం ఒకసారి చూస్తుంటే అత్త కోడళ్ళ పంచాయతీ కల్వకుర్తి నియోజకవర్గంలో కరెక్ట్ మనం గుర్తు రావడం జరుగుతుంది మిత్రులారా. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో కల్వకుర్తి రాజకీయాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కనుక సుంకిరెడ్డి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిచేందుకు అవకాశాలు ఉండేవి కావు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు చీలిపోయేవి. ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించినటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి భారీ మొత్తంలో ఓట్లు కొల్లగొట్టేందుకు అవకాశం ఉండే. ఈ పరిణామాలంటి నేపథ్యంలో ఒకవేళ గెలిస్తే బీజేపీకి అవకాశాలు ఉండేది, కానీ ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు ఉండేవి కావు. కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పార్టీ విధి విధానాలు కానీ పార్టీ పద్ధతులు ఎక్కడ కూడా దాటకుండా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సూచన సలహాల మేరకు ఆయన నడుచుకోవడం జరిగింది. అనంతర పరిణామాల నేపథ్యంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి టాస్క్ సిఓగా ఎంపిక కావడం జరిగింది. టాస్క్ సిఓగా ఎంపికైన తర్వాత కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో టాస్క్ సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి కల్వకుర్తి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకారం అసలు ఇసుమంతైనా లభించడం లేదంటూ తన అంచుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ సుంకిరెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయనకు పేరు వస్తుంది, భవిష్యత్తులో రాజకీయంగా అయినా మరింత ఉన్నత శిఖరాలకు చేరే అవకాశం ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అది నాకు చేటు చేస్తుంది అనే కోణంలో స్వార్థపూరిత రాజకీయాలు ప్రదర్శిస్తుండొచ్చు అనే కోణంలో సంశయం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే రాజకీయ నాయకులు ఒక హోదాకు వెళ్ళిన తర్వాత కేవలం పదవులు స్వలాభం తప్ప ప్రజలు కానీ నియోజకవర్గం కానీ ప్రజల అభివృద్ధి అనేది పట్టదు అనడానికి కల్వకుర్తి రాజకీయాలను చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా. ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి, అసలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఒక ముఖ్యమంత్రి లేదంటే మంత్రుల పర్యటన వచ్చినప్పుడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ఎందుకు సమాచారం రావడం లేదు? ఒకసారి ఇవన్నీ పరిణామాలను కనుక మనం ఒకసారి చూస్తే అసలు ఏం జరగబోతుంది, భవిష్యత్ రాజకీయాల్లో కల్వకుర్తిలో ఏ విధంగా ఉండబోతున్నాయి, సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నెక్స్ట్ ఒక స్టెప్ తీసుకుని కల్వకుర్తిలో క్రియాశీలక పాత్ర పోషించేలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టాస్క్ సిఓగా అయినా మరిన్ని క్రియాశీలక పాత్ర పోషించి కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసమైనా పరోక్షంగా ప్రయత్నం చేస్తే కసిరెడ్డి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాలను మనం ఒకసారి చూద్దాం. కల్వకుర్తి ఇక్కడ నడుస్తున్న పంచాయతీ ఎవరెవరి మధ్యలో అంటే సుంకిరెడ్డి వర్సెస్ కసిరెడ్డి, వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ నడుస్తుంది. ఏం పంచాయతీ? కుర్చీ పంచాయతీ ఒక రకంగా చెప్పుకోవాలంటే. సుంకిరెడ్డికి వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి. ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని మరింత కల్వకుర్తి నియోజకవర్గాన్ని విద్యాపరంగా, వైద్య పరంగా, ఉద్యోగ పరంగా, ఉపాధి పరంగా, మహిళా సాధికారత కోసం అద్భుతంగా పనిచేయాలనే కోణంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఒక విజన్ తో పనిచేయడం జరుగుతుంది. అసలు కసిరెడ్డి నారాయణ రెడ్డికి భయం ఏంటంటే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని కనుక నేను కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సహిస్తే ఆయనకు బలం చేకూరుతుంది, పార్టీ కార్యకర్తల్లో పటిష్టమవుతాడు, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయనే కోణంలో ఈయన ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలోనే గత మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి మిత్రులారా. ఎమ్మెల్యే ఎన్నికల్లోనేమో కసిరెడ్డి నారాయణ ఎమ్మెల్యే ఎన్నికలు, ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లోనేమో
సుంకిరెడ్డి అవసరమైనడు ఎవరికి? కసిరెడ్డికి. సుంకిరెడ్డి అవసరమైన ఎవరికి? కసిరెడ్డి నారాయణ రెడ్డికి. అవసరమై ఏం చేసిందంటే ఈయనని ఏ ఊరికైనా ఏ తండకైనా ఎమ్మటి పెట్టి తిప్పుకున్నాడు. ప్రచారం మనం మొత్తం పోవాలి. ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిలిచినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమంలో విద్య కోసం, వైద్యం కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం నేను అనేక కార్యక్రమాలు చేసిన, అనేక కంపెనీలను కూడా తీసుకొస్తా, ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేసిన, భవిష్యత్తులో మరిన్ని చేస్తా. అదే విధంగా ఇక్కడ అవసరమైనటువంటి కంటి వైద్య శిబిరాలు ఏవైతే ఉన్నాయో కంటి వైద్య శిబిరాలు కూడా నేను ఇంతకుముందు చేసిన, కంటి వైద్య శిబిరాలు మళ్ళీ భవిష్యత్తులో కూడా చేస్తా. మీరు దిగులు పడకండి, మీ విద్య కోసం, వైద్యం కోసం, అదేవిధంగా అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేసిన, అంబులెన్స్లు నిరంతరం ఉచితంగా అంబులెన్స్లు కల్వకుర్తి నియోజకవర్గంలో తిరుగుతాయి. ఏ ఊర్లో ఏ ఆపద వచ్చినా, ఒక పాము కాటైనా లేదంటే కుటుంబ కలహాల నేపథ్యంలో ఎవరైనా మందు తాగి ఆత్మ హత్య చేసుకునే ప్రయత్నం చేసినా వాళ్ళందరినీ గంటల వ్యవధిలోనే హైదరాబాద్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మెరుగైన వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆసుపత్రులకు తీసుకువెళ్ళి వైద్యం చేయించడం నేపథ్యంలో వాళ్ళందరూ ప్రాణంతో బయటపడడం జరుగుతుంది. అనేక కుటుంబాలు సుంకిరెడ్డి రాఘవేంద్ర ఐక్యతా ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు ముగిసినాయి. కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు. అక్కడి వరకు బాగానే ఉంది. అక్కడి వరకు సుంకిరెడ్డి రాఘవేంద్రతో ఆయనకు పరిచయం ఉన్న అవసరం ఉన్నది కాబట్టి ఎంట తెప్పుకున్నాడు, ప్రచారం చేయించుకున్నాడు, ఊరూరికి గలి గలికి తండాలకు తెప్పించుకున్నాడు. తండాలలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వాటర్ ప్లాంట్ పెట్టిండు ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఊర్లలో గుడులు కట్టించిండు. ఊర్లలో బడుల్లో ఉన్నటువంటి హాస్టల్స్, పాఠశాలలు ఉంటే అక్కడ కూడా వాటర్ ప్లాంట్లు పెట్టించిండు. ఇక మహిళలకు ఎవరైతే మహిళలు ఉన్నారో, వృద్ధులు ఎవరు ఉన్నారో, వితంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కంటి వైద్య శిబిరాలు ఉంటే వాళ్ళకి నిర్వహించిండు. మహిళలు ప్రధానంగా ఎవరైతే విడో మహిళలు ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే పుట్టుమిటాడుతున్నారో వాళ్ళందరూ మహిళలకి అంతర్జాతీయంగా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్న కంపెనీలతోని మాట్లాడి ఇక్కడ వాళ్ళకి ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రత్యేక చొరవ తీసుకొని కల్వకుర్తి నుంచి వివిధ మండలాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించి అక్కడ అంతర్జాతీయ కంపెనీలు విధులు నిర్వహించారు. డ్యూటీలు చేసేందుకు వాళ్ళు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సుంకిరెడ్డి పనిచేసిన నేపథ్యంలో ఆయన సేవలన్నీ వినియోగించుకున్నాడు. కసిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు. నిన్నమాన ఏమొచ్చినాయి? మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మిత్రులారా. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేకమైన విషయం ఏంది అంటే ఇక్కడ ఒకటేమో ఆమన్గల్ ఒకటి, కల్వకుర్తి ఒకటి. కల్వకుర్తి ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని రెండు మున్సిపల్ ఉన్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉంటే ఆమన్గల్లో వచ్చిన పరిస్థితిని ఒకసారి మనం గమనిస్తే ఆమన్గల్లో ఏం కనిపించింది పరిస్థితి ఒకసారి చూద్దాం. ఆమన్గల్లో 15 వార్డులు. ఆమన్గల్ మొత్తం 15 వార్డులు. కల్వకుర్తిలో మొత్తం 22 వార్డులు. 15 వార్డులు ఉన్న ఆమన్గల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి పార్టీ కాంగ్రెస్ గెలిచింది 1 సీటు మిత్రులారా. కల్వకుర్తిలు అంటే టిఆర్ఎస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత, చైర్మన్ గా అక్కడ ఉన్నటువంటి నేతల వ్యవహార తీరుతో కల్వకుర్తి ప్రజలు కొంచెం విసిగిపోయారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ కసిరెడ్డి పాత్ర ఏమీ లేదు. ఎందుకు అంటే అధికారంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళు చేసేది ఏం లేదు, అధికార పార్టీ టిఆర్ఎస్ ఉందని చెప్పి. మళ్ళీ ఒకవేళ అది ఒప్పుకోకుంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుచరులు, కార్యకర్తలు లేదంటే కాంగ్రెస్ పార్టీ రెఫరెండానికి 2.5 ఏళ్ల పాలనకు ఈ రెఫరెండం మున్సిపల్ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి బాధ ఉంటుంది కసిరెడ్డి సరిగా పనిచేయాలంటే. ఒకవేళ బాధ ఉన్న నాయకులు ఒకసారి ఆలోచన చేయండి. సరే, ఈడ మీరు మెజార్టీ సీట్లు సాధించారు, గెలిచారు, ఓకే. మరి ఆమన్గల్లో కూడా రెఫరెండమే కదా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా అనేక మంది వీళ్ళందరూ చేసిన పాలనకి రాహుల్ గాంధీ సూచనలు, సలహాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పాలన చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా ఉన్నటువంటి ఆమన్గల్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉంటే కాంగ్రెస్ పార్టీ 1 వార్డు ఎందుకు గెలిచింది? ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో అవసరమైనటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ప్రచారానికి కాంగ్రెస్ పార్టీకి అవసరమైండు, కానీ మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఎందుకు అవసరం రాలేదు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది? కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు మర్చిపోవడం జరిగింది. అయినా పార్టీ పిలవకున్నా కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి
పార్టీ కార్యకర్తలను రక్షించుకోవాలనే ఒక సంకల్పంతో అటు ఆమన్గల్ ఇటు కల్వకుర్తి రెండు మున్సిపాలిటీలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కౌన్సిలర్ అభ్యర్థులుగా ఎవరైతే పోటీ చేయడం జరిగిందో మిత్రులారా, కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసిన వ్యక్తులకి కౌన్సిలర్ అభ్యర్థులకి ఆర్థిక సాయం, మనోధైర్యం అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు, ఎందుకంటే ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నన్ను పిలవడం లేదు కాబట్టి నేను ప్రచారానికి రాలేకపోవచ్చు అన్ని వార్డులకి, కానీ ఈ వార్డులో ఎవరైతే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సంప్రదించడం జరిగిందో ఆర్థిక డబ్బు కోసం కావచ్చు లేదంటే ప్రచారం కోసం ఎవరైతే సంప్రదించడం జరిగిందో వారందరికీ డబ్బు సాయం చేయడం జరిగింది సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. ఓకే, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి డబ్బు సాయం చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కసిరెడ్డి వర్గం లేదు కాదు అనొచ్చు. అలాంటి ధైర్యం మీరు చేయలేరు, ఎందుకంటే అభ్యర్థులు అక్కడ తీసుకున్న ఉన్నారు కాబట్టి. ఇంకా మరొక అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తే మిత్రులారా, సుంకిరెడ్డిని మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీని పిలిపించుంటే ఆమన్గల్లో పరిస్థితి దొంగచాటుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం లేకుండే టిఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి కండువా కప్పి ఈయన టిఆర్ఎస్ పార్టీ అయినా మా పార్టీలోకి వచ్చిండు. ఇటు కల్వకుర్తి నియోజకవర్గంలో రెండు మున్సిపల్ స్థానాలు ఉన్నాయి, ఒకటేమో ఆమన్గల్, రెండు కల్వకుర్తి రెండు మున్సిపాలిటీల పైన ఏమెగిరింది? కాంగ్రెస్ జెండా ఎగిరిందని చెప్పి దొంగ మాటలు మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఉండకుండే. దొంగ మాటలు ఎందుకంటున్నంటే ఈడ 15 వార్డులకు మీరు గెలిచిందేమో ఒకటి, టిఆర్ఎస్ పార్టీని తీసుకున్నారు మీ పార్టీలోకి 2, బీజేపీలను కలుపుకొని అక్రమ బంధం బీజేపీలతో కలుపుకొని ఈడ బీజేపీ కాంగ్రెస్ ఆయన ఇద్దరు కలిసి ఏమైరు చైర్మన్ వైస్ చైర్మన్. మీకు సుంకిరెడ్డిని కనుక వినియోగించుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈరోజు ఆమన్గల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యేటోడు కాదు, ఒక ఆయనకి ఇచ్చుంటే. అదే విధంగా టిఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే జరిగింది. టిఆర్ఎస్ లో ఏది జైపాల్ యాదవ్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరు కలిసి ఏం చేశారంటే ఉప్పల వెంకటేష్ రావద్దు. దేనికి రావద్దు రా నాకు అర్థం కాదు. మీరు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు, ఆయన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీ కోసం ఖర్చు చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఏడ జరిగినా ఉప్పల వెంకటేష్ పైసలు ఇవ్వాల్సిందే, ఆర్థికంగా ఆదుకుంటున్నాడు. ఆయన కూడా అలా పార్టీలో విద్య కోసం, వైద్యం కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఏం చేశారు? కల్వకుర్తికి రావద్దు అన్నారు. కలవడారు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఉప్పల వెంకటేష్ రాకుండా. సేమ్ సుంకిరెడ్డిని కూడా ఇక్కడ రాకుండా చేసి ఏమయ్యారు? ఆమన్గల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సుంకిరెడ్డి రావద్దు, పార్టీలో ఆయన ప్రమేయం ఉండొద్దు అని చెప్పి కలవడ్డారు. 15 వార్డులకు 1 వార్డు తెచ్చుకున్నారు. అధికార పార్టీ అని చెప్పి ప్రలోభాలకు గురి చేసి అమ్మడబోయేటోడు ఉంటే అని ఓనుకొని పార్టీలో జాయిన్ చేసుకొని మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది 2 మున్సిపాలిటీలో అంటున్నారు. మీకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ జెండా? అధికార పార్టీ ఉండి చెప్పి కాంగ్రెస్ పార్టీ పాలనకి ఇది రెఫరెండం అని చెప్పి ఇంత వేస్తే మీరు తెచ్చింది ఇంతనా? ఇంకా కల్వకుర్తి ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే 2014 ఎన్నికల సమయం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే, ఎమ్మెల్యే ఎన్నికలు నిర్వహిస్తే కల్వకుర్తి ప్రజలు ఎంత మంచి వాళ్ళు అంటే చూడండి మిత్రులారా, టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ప్రభంజనం కొనసాగి అత్యధిక మంది టిఆర్ఎస్ పార్టీలు గెలిచారు ఎమ్మెల్యేలు. కానీ కల్వకుర్తి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు చూడు, తెచ్చిన టిఆర్ఎస్ పార్టీ కంటే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గొప్పది కదా అని చెప్పి ఈడ 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు, ఈడ ఎమ్మెల్యే చేసిరు. అంత నియతున్నోళ్ళు కల్వకుర్తి ఓటర్లు. అయితే 2018
ఎన్నికల్లో మళ్ళీ ఈయననే పోటీ చేసిండు. పోటీ చేసి ఏమైండు, ఓడిపోయిండు. కాంగ్రెస్ పార్టీ అన్న ఓడిపోయి ఎన్నడైనా కల్వకుర్తి ప్రజల ముఖం అయినా చూసిండా? ఎన్నడూ చూడలే. ఈడ అయిపోయి ఓడిపోయిందని చెప్పి మళ్ళీ ఉరికి ఏం చేసిండో మహబూబ్నగర్లో ఎంపీకి పోటీ చేసిండు. ఎంబీఎన్ఆర్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండు. తుస్సు అన్నది. కల్వకుర్తిలోనేమో ఎమ్మెల్యే తుస్సు అన్నది 2018లో, మళ్ళీ ఎంపీ తుస్సు అన్నది. మళ్ళా 2023 ఎన్నికలు వచ్చినాయి. ఇంక మళ్ళీ పోటీ చేస్తే నా పని అవుతుంది ఆయన ముందస్తు గుర్తించి ఏం చేసినంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏం చేసిండు, పోటీ చేయక జై కాసిరెడ్డి అన్నాడు. కాసిరెడ్డి అని చెప్పి కల్వకుర్తికి మళ్ళీ రాకుండా అయిండు. ఎప్పుడు అప్పుడు ఉన్న 2014 గెలిచిన ఆయన. మళ్ళీ ఇక్కడ తుసు అన్న తర్వాత 2023 పోటీ చేయకుండా తర్వాత 2024లో మళ్ళీ మహబూబ్నగర్ పిలికిండు. ఏంది, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఎంపీ అభ్యర్థిగా మహబూబ్నగర్లో పోటీ చేస్తే, ఎంపీఎన్ఆర్లో పోటీ చేస్తే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 7 ఎమ్మెల్యే స్థానాలకు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచారు అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ పార్లమెంట్ ఎన్నికలు నిలబడితే 2024లో కథం అయిపోయింది. అంటే ప్రజలు డబ్బుని అదేవిధంగా చూస్తారు అనుకుంటే, కేవలం డబ్బుని చూస్తారు, వ్యక్తిత్వాన్ని చూడరు అనుకుంటే, మన దేశంలో ప్రపంచంలో అతి ధనవంతుల్లో ఉన్నటువంటి అంబానీ ఉన్నాడు కదా, అంబానీ 543 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఆయనే అభ్యర్థులను పెడతాడు. ఆయననే పెట్టి అన్ని ఎంపీ స్థానాలను ఆయనే గెలుచుకుంటాడు. గెలుచుకొని ఈ కంపెనీలు అవి ఏర్పాటు చేసి దేశం మొత్తం దోసుకతింటుంటారు కదా. మరి దోసుకతిని నీక అంబానీ ఏం చేస్తారంటే అప్పుడు ఆయనని ఎంపీలను పెట్టి గెలిపించుకొని 543 ఎంపీ స్థానాల్లో ఆయననే గెలిపించుకొని ఆయనకు కావాల్సిన అనుమతులు అన్నీ తీసుకుంటాడు. కానీ ప్రజాస్వామ్యంలో డబ్బు కంటే ప్రామాణికం ఖచ్చితంగా జనం వ్యక్తిత్వం చూస్తారు మిత్రులారా. ఎవడు ఎలాంటి నాయకుడు, వ్యక్తిత్వం కనుక చూడకుంటే కల్వకుర్తికి సంబంధించినటువంటి 16వ వార్డు డబ్బుని ఓన్లీ 70 చూస్తే 16వ వార్డు 13వ వార్డు ఓన్లీ 70 అనుకుంటే 8వ వార్డు 1వ వార్డు అదేవిధంగా 11వ వార్డు. కేవలం డబ్బులే అనుకుంటే ఇక డబ్బును అడిగిన వాళ్ళ మిత్రులరా, డబ్బు ఉన్నోన్ని మొత్తం తుక్కుగా ఓడించరు కల్వకుర్తి ప్రజలు. తుక్కువే. అందుకే ఇక్కడ ఏంటి అంటే డబ్బుని నమ్ముకొని వచ్చినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి జీవితం అంతా డబ్బే అనుకుంటే, నేను 70 కోట్లు పెట్టినా 80 కోట్లు పెట్టినా అని కసిరెడ్డి నారాయణ రెడ్డి అనుచరులు మా నాయకుడు పెట్టినంటారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు 23లో ఎంత 70 కోట్లు అంటారు వాళ్ళు. మరి ఇంకా నోటి మాటనా అది ఉట్టి గాలి మాటనా తెలియదు. 70 కోట్లు పెట్టిన మా నాయకుడు ఊరికేనే వేసాడు. కల్వకుర్తిలో ఓట్లు అంటారు వాళ్ళు. ఆవిడ కూర్చొని చెట్టు కింద పుట్ట కింద కూర్చొని ఈ 70 కోట్లు పెట్టిన కసిరెడ్డి నారాయణ రెడ్డి మరి బీజేపీ అభ్యర్థి ఉన్నాడు తల్లోజు ఆచార్య. మరి ఆయన ఎన్ని కోట్లు పెట్టిండు? ఆయనకి వచ్చిన తేడెంత? 5,000 ఓట్లు. ఈ కోసం ఎవరెవరు చేశారు? కసిరెడ్డి కోసం సుంకిరెడ్డి ఊరూరు ప్రచారం చేశారు. ఇంకా పాపం ఉద్యమ నాయకుడు ఒక ఆయన పాపం టీఆర్ఎస్లో బలి మన కాంగ్రెస్లోకి వచ్చిండు. ఉద్యమ నాయకుడు అయితే టీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు 10 ఏళ్ల పాలన ఫెయిల్యూర్ పైన అద్భుతంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన బోధించడం జరిగింది. పరిణామాల నేపథ్యంలోనే కసిరెడ్డి ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యే అయిన తర్వాత కసిరెడ్డికి ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవడైనా జర్నలిస్టు వార్త రాస్తే కష్టమవుతుంది. నాకు జర్నలిస్ట్ వాస్తవాలు ఎవడని రాస్తే కష్టమయ్యి ఒకటే బాధ వెలగక్కుతున్న అంశాలు ఉంటారు కొంతమంది. బాధ ఈ అంశాల్లో ఎవరు జర్నలిస్టులో ఉన్న కొంతమంది దొంగలు ఉంటారు. ఈ దొంగలు ఏం చేస్తారు? ఆయన కిష్టారెడ్డి ఎమ్మెల్యే ఉంటే ఆయన దగ్గర ఉంటారు. తర్వాత జైపాల్ యాదవ్ ఉంటే ఆయన దగ్గరికి పోయి జోలు చెప్తారు. తర్వాత వంశీచంద్ర రెడ్డి ఉంటే ఆయన దగ్గరికి పోయి జోలు చెప్తారు. మళ్ళీ జైపాల్ అయ్యిండు, ఆయన దగ్గరికి పోయి జోలు చెప్పారు. అంతకంటే ముందు ఆ తర్వాత జైపాల్ అయిన తర్వాత కసిరెడ్డి అయ్యిండు. ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఒకటే జోకుతారు తక్కెట్లేసి. ఎండాకాలం వచ్చిందంటే పాతకాలంలో మీకు చిన్న ఉన్నప్పుడు ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఖర్చుల కోసం అక్కడ చాక్లెట్ బిస్కెట్లకు అని చెప్పి
ఆయుధాలు మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేశారంటే కింద జారి పడతాయి కదా గింజలు ఆయుధం గింజలు అవి మొత్తం ఏరుకొచ్చేది. మొత్తం పిల్లలం కలిసి ఏం పని లేదు కదా, ఏరుకొచ్చి షాప్ కడిపోయి అమ్ముకునేది. అప్పుడు జోకినప్పుడు మేము ఊకే చూసేది, జర్ర ₹1 ఎక్కువ వస్తుందేమో, ₹1 ఎక్కువ వస్తుందేమో అని చెప్పి. కసిరెడ్డిని జోకేటోళ్ళు కూడా ఇప్పుడు ఊకే చూస్తుర్రు మా జర్నలిస్టులు. ఒక యాడ్ ఏమని ఇస్తాడేమో, లేదంటే ప్లాట్ ఏమని ఇస్తాడేమో, ఏమన్నా పైసలు ఇస్తాడేమో ఖర్చులకు, ఏమైనా దావత్ ఇస్తాడేమో దావత్కు అని ఒకటే జోకుతురు. కానీ ఈ జోకే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కసిరెడ్డి 2028లో ఓడిపోయిన తర్వాత 2028లో ఓడిపోయిన తర్వాత ఒక్కడు కూడా మళ్ళీ కసిరెడ్డి దగ్గరికి, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కడు మళ్ళా గెలిచే వ్యక్తులు 2 నియోజకవర్గాలు ఏర్పడితే ఖచ్చితంగా కల్వకుర్తి నియోజకవర్గంలో గెలిచేది గన్ షాట్. ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలు కల్వకుర్తి ఒకటి ఉండి ఆమనగల్ లేదంటే కడతాలు అయితే అక్కడి నియోజకవర్గం నుంచి ఉప్పల వెంకటేష్ పోటీ చేస్తే ఉప్పల గెలుస్తాడు. అవతల ఎవడని నిలబడని గాలి గన్నారంగాడు. ఇతర కల్వకుర్తిలో సుంకిరెడ్డి నిలబడి అనుకోండి, సుంకిరెడ్డి బంపర్ మీద అట్టుకొని గెలుస్తాడు. ఈతలు ఎవడని నిలబడని ఆపోజిట్ గాలి గన్నారంగాడు. తట్టుకోలేరు, గెలవలేరు. ఎందుకు అంటే ఇక్కడ ఉప్పల వెంకటేష్ కానీ ఇక్కడ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గురించి కానీ వీళ్ళు పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని విమర్శించవచ్చు. రాజకీయంలో సర్వసాధారణ విమర్శలు. ఎందుకంటే సొంత అనుచరుడు ఎవరైతే ఉన్నారో నాయకుడిని, వానికి గాలి కొడితేనే కదా వాడి దగ్గరికి రాణిస్తాడు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చెప్పి ఊళ్ళను లేదంటే రోడ్ వేసేదో, ఇందిరామ ఇల్లు అని చెప్పి ఇంత కమిషను, లేదంటే ఇసుక దందా వేసుకుని ఇంత దోసుకొనికనో, మైనింగ్ దందా వేసి ఇంత దోసుకొనికనో, మట్టి దందా వేసి ఇంత దోసుకొనికనో అవకాశం ఇస్తారు. కాబట్టి అధికార పార్టీలు వాళ్ళని జోకుతారు. ఇట్లా ఈ జోకే క్రమంలో ఏం చేస్తారంటే ఇప్పుడు 2028 వరకు కసిరెడ్డి నారాయణ జోకి తపక్కున ఎత్తేసి ఈడ గెలిచేటటువంటి ఉప్పల వెంకటేష్ దగ్గరికి పోతారు. మళ్ళా ఖచ్చితంగా మళ్ళీ గెలవనున్న ఈ నియోజకవర్గం సుంకిరెడ్డి దగ్గరికి పోతారు. మళ్ళీ ఈడ జోకులో పెడతారు. మా వాళ్ళకి అదే పని. కొంతమంది ఉంటారు, అందరిని అంటలేను. ఎందుకంటే సంకలు గుర్తుకోకూడదు, దొంగనే అని వీడి గురికి ఒకటే భజన చేస్తారు. ఎవడన్నా జర్నలిస్టు వార్త రాస్తే చేతకాని దౌర్భాగ్య దద్దమ్మలు ఎవరైనా ఉంటే జర్నలిస్టులల్లా వాడు ఏం చేయాలంటే, అబ్బా నాకు చేత కాకుండా ఒకడు మావోడు రాసిండ్రా. జర్నలిస్టులు అంటే అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు, వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్న జర్నలిస్ట్ అంటే వీళ్ళందరూ కలిస్తే ఒకే కులం అనే భావన రావాలి. అప్పుడే ఏకత్వం, చైతన్యం అనేది వస్తుంది. కానీ ఇలా రాదు మా వాళ్ళ దాంట్లో. దళిద్రం ఏంటంటే ఒకడు ఒక వార్త రాసిండనంటే, వార్త పెట్టిండనంటే పొద్దున లేచి ఎవరి వార్త వచ్చిందని వాట్సాప్ ఫేస్బుక్లో చూడాలి. వారి వార్త చూసి పొద్దున లేచి ఆయనకు ఫోన్ చేయాలి. అన్నా ఈ గురించి వార్త వచ్చింది ఎట్లా రాసి చూడాలి, ఆపోజిట్ మనకు తెలియదు అనే వార్త మనం కూడా రాస్తాం. కానీ నువ్వని రాయలే అన్న, ఎందుకంటే నీకు మైనస్ అవుతుంది. ఈ బతుక్కి వాడి జీవితంలో ఎన్నో రాయని వార్తలు. ఏమైనా డబ్బా కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్నారు. కార్యక్రమం వ్యాక్సిన్లు ఇచ్చిర్రు, విగ్రహ ఏర్పాటు, దీనికి తప్ప దేనికి పనికిరాడు ఆ జర్నలిస్ట్ గాడు. జర్నలిస్ట్ కాదు వాడు, కంట్రిబ్యూటర్ వాడు. జర్నలిస్ట్ అంటే తెలియదు, వీళ్ళకు విలువ తెలియదు, దాని విధి విధానాలు తెలియదు, దాని చదువు తెలియదు, వార్తలు ఎన్ని రకాలు ఉంటాయో తెలియదు, ఏమీ తెలియదు. ఈ పరిణామాలను అన్నింటి చూస్తుంటే కసిరెడ్డి నారాయణ రెడ్డిని 2025 వరకు వీళ్ళు జోకి ఏం చేస్తారంటే తప్పకుండా ఎత్తేస్తారు. మళ్ళీ కసిరెడ్డి ఇంటికి కోరు. కసిరెడ్డి కనిపిస్తే కూడా ఏమైనా ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన మాజీ ఎమ్మెల్యే అయిన తర్వాత వస్తే కూడా ఆయన మళ్ళీ చూడరు. ఇట్లా తలకాయ కింద పక్క పెట్టుకుని పోతారు. ఎందుకంటే ఇప్పుడు ఇదే జోకే జర్నలిస్టులు ఎవరైతే చెప్పుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, రిపోర్టర్లు, ఇప్పుడు జైపాల్ ఏదో వస్తే గదే చేస్తుర్రు. అర్థం చేసుకోవాలి. కసిరెడ్డి వంశచంద్ర రెడ్డి వస్తే గదే చేస్తుర్రు. ఇంకెవరు నాయకులు ఎవరైనా వస్తే గదే చేస్తుర్రు. మాజీ ప్రజలు వస్తే అంటే నిన్ను కూడా గదే చేస్తారు. దయచేసి గుర్తుపెట్టుకో. వీళ్ళు చెప్పే మాటలని నమ్మకు. ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్తా కసిరెడ్డికి, ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ బాధపడుతున్నాయన మనం వార్తలు పెడుతుంటే. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇలా వచ్చి డబ్బా కొడుతున్నారు కదా. నిన్న మన రోజు వచ్చి కసిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ డబ్బా కొట్టేటోళ్ళ ఎంతమంది కసిరెడ్డి నారాయణ రెడ్డి గురించి పెయిడ్ ఆర్టికల్స్ కాక, ఎందుకంటే ఎన్నికల సమయంలో పైసలు ఇస్తే పెయిడ్ ఆర్టికల్ రాస్తారు పత్రికలలో, టీవీలలో, పేపర్లలో వస్తాయి. పెయిడ్ అంటే ఎన్ని పైసలు ఇస్తే అంత పెద్ద వార్త వస్తుంది. ఆ పెయిడ్ ఆర్టికల్ కాకుండా వార్తలు కసిరెడ్డి కోసం రాసిన మొనగాని రిపోర్టరు ఎవరెవరో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇంటికాడికి పోయి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ నేను రాసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి మాత్రమే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తున్నాడు, ఇంకొకడు గెలవడు. నేనే రాసిన. ఎన్నికల ప్రారంభం నుంచి మొదలు పెడితే అయిపోయే వరకు, ఓటింగ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చే రోజు కూడా నాకు అనేక మంది కల్వకుర్తికి సంబంధించిన వ్యక్తులు ఫోన్ చేయడం జరిగింది. అరే కసిరెడ్డి నారాయణ రెడ్డి
రెడ్డి కదరా భయ్, ఆయనకి ఎందుకు భయ్ నీ మద్దతు? బీసీలు ఉన్నారు కదరా భయ్, ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు, బీసీలకు మనం బీసీలు చేసుకోవాలి. అభివృద్ధి విషయంలో, ప్రజా తీర్పు విషయంలో ప్రజలు ఏం తీర్పిస్తున్నారు అది పసిగట్టి మాత్రం ఇక్కడ నేను కసిరెడ్డి గెలుస్తాడని పెట్టడం జరిగింది. అంతే తప్ప ఈడ కసిరెడ్డి గెలుస్తాడని నాకు తెలిసినా కానీ ఇంకొక ఆయన బీసీకి సంబంధించిన వ్యక్తి గెలుస్తాడని నేను అనంత మాత్రం నాకు గెలిచే అవకాశం ఏమి ఉండదు. ప్రజల నాడి తెలుసుకుని కరెక్ట్ సర్వే చేసి నేను చెప్పే అవకాశం ఉంది. ఈ పరిణామాల నుండి చూస్తుంటే 2018 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కల్వకుర్తిలో ఓడిపోయిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వచ్చే వరకు ఇక్కడ కల్వకుర్తిలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను పట్టించుకునే నాతుడు లేడు మిత్రులారా. ఆయన వచ్చిండు, పార్టీ జెండాను ఎగిరేసిండు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మొదలైనటువంటి ఒక రోజు ర్యాలీ కర్తాల నుంచి మొదలు కర్తాల ఆమన్గల్ అంతకంటే ముందు మైసిగండి, వెల్దండ, కల్వకుర్తి ఈడికి వచ్చేవరకే ర్యాలీ వచ్చేవరకే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులకు ముచ్చమడలు పట్టినాయి మిత్రులారా. సుంకిరెడ్డి ర్యాలీని చూసి ఇదేం ర్యాలీరా నాయన, పార్టీ లేదనుకున్న పార్టీని పైకి లేపి జెండాలు, 3 రంగుల జెండాలు, కాంగ్రెస్ పార్టీ జెండాలు కల్వకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెపరెపలాడిన ఒక అందము, ఒక ఆర్భాటం లభించిందంటే అది కేవలం సుంకిరెడ్డితోనే లభించింది. అలాంటి సుంకిరెడ్డి ఎమ్మెల్యే ఎన్నికలేమో వీళ్ళకి అక్కరొస్తాడు, ఈ పార్టీకి ఇలా కథకి. మున్సిపల్ ఎన్నికలనేమో అక్కర్రాడా, అక్కర్రాకుంటే ఏమైంది? సుంకిరెడ్డి సేవను ఉపయోగించుకుంటే కాంగ్రెస్ పార్టీ అక్కర్రాకుండా పోయింది. అరే పార్టీకి ఓటేసే దిక్కు లేదు. ఇంకో మాట, ఇక్కడ ఆమన్గల్లో ప్రచారం నిర్వహించే క్రమంలో ఏమైంది? ఉప్పల వెంకటేశ్ను విమర్శించే క్రమంలో ఈడ ఏం జరిగింది? బిడ్డ తొక్కుకుంటా అని పాపం ఘాట్లో మాట్లాడండి కసిరెడ్డి. తొక్కుకుంటా పోతామంటే పాపం ఓటర్లు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీని తొక్కిరు. మీకు గెలిచే అవకాశం లేదన్నా నాయన, మీరు గెలిస్తే నిజంగా ప్రజలను పార్టీలను తొక్కుతున్నట్టుంది అని చెప్పి వీళ్ళని తొక్కితే 15 వార్డుల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకటే వార్డులో గెలిచారు. అందుకోసమే ఎవరు ఎట్టుండాలి? ఒక హుందాతనంగా వ్యవహరించే వ్యక్తులు హుందాతనంగానే ఉండాలి, లేదంటే గాలి గన్నారంగా ఎట్టు నడుస్తుంది. కానీ కసిరెడ్డి నారాయణ లాంటి వ్యక్తులు వ్యవహార తీరు మార్చుకుంటే ఈ జర్నలిస్టుల్లో ఎవరైతే దొంగలు ఉన్నారో ఈ దొంగలను గుర్తించకుండా జర్నలిస్టుల్లో చాలా మంది కార్యకర్తలు, నాయకుల్లో దొంగలు. ఇలా నీకు అధికారం ఉంది కాబట్టి నీ చుట్టూ తిరుగుతున్నారు, పదవుల కోసం, నామినేటెడ్ పదవుల కోసం నీ చుట్టూ తిరుగుతున్నారు. ఇవి ముగిసిన తర్వాత ఈ సింగిల్ విండో ఎలక్షన్ ఉన్నాయి కదా, సింగిల్ విండో అదేవిధంగా మార్కెట్కి సంబంధించినటువంటి చైర్మన్, అదేవిధంగా డైరెక్టర్లు ఉన్నాయి కదా, ఈ పదవులు అయిపోయిన తర్వాత సగం మంది నీ దగ్గర తగ్గుతారు సారు, సగం మంది నీ దగ్గరికి రారు. ఇక మా జర్నలిస్టులు ఉన్నారు కదా, మా జర్నలిస్టులు నీ దగ్గరికి ఎప్పటి వరకు వస్తారంటే చివరి వరకు వస్తారు. ఎందుకంటే ప్లాట్లు ఇస్తామని చెప్పి వస్తారు. ప్లాట్లు ఇస్తామని, నువ్వు ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి, అయిపోతుంది రాజీనామా అంటే టైం అయిపోతుందని చెప్పి ఈ టైం వరకు కూడా వస్తారు. వచ్చి సార్ కల్వకుర్తి నియోజకవర్గంలో నీ అంత డెవలప్మెంట్ ఎవరు ఇవ్వలేదు సార్, ముక్కుసూటి మనిషి సార్, నీ అంత తోపు లీడర్ అసలు లేడు సార్, అసలు రాజకీయంలో కల్వకుర్తి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు లేదు సార్ అని చెప్తారు. నిండా ముంచే వరకు కసిరెడ్డి గుర్తించుకోవాలి, ఆ గుర్తించుకునే టైం కూడా అయిపోయింది. ఈ సుంకిరెడ్డి అంశాన్ని మరొకసారి పరిశీలిస్తే, సుంకిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన మున్సిపల్ ఎన్నికల్లో ఈయనని పార్టీలు అంటే పార్టీ క్రియాశీలక పాత్ర పోషించలేదు. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నా ఆయనని పిలవడం లేదు. ఈ నేపథ్యంలోనే సుంకిరెడ్డి వర్గం అంటే కేవలం ఆయన ఎమ్మటి బండ్లేసుకుని తిరిగేటోళ్ళు అనుకుంటే కష్టమవుతుంది. అది ఈ రాజకీయాల కల్వకుర్తి పార్టీలకు సంబంధించిన నాయకులు. సుంకిరెడ్డి ఎమ్మటి ఎవరు? ఈ బండ్లలో 4-5 బండ్లలో తిరిగేటోళ్ళు అనుకుంటున్నారేమో వీళ్ళు. కానీ సుంకిరెడ్డికి అటాచ్మెంట్ ఎవరు ఉన్నారంటే చెప్తా. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మెజార్టీ, కమ్యూనిస్టులు ఆడిడేమని ఉంటే
బీజేపీ అంటే ఈయన పార్టీతో సంబంధమే లేదు. గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ఏమైనా కార్యక్రమాలు అవసరమైతే వాళ్ళ గ్రామాల్లో ఏమైనా ఆలయాల నిర్మాణం కోసమా, అభివృద్ధి కార్యక్రమాల కోసమా, పాఠశాలల్లో వాటర్ ప్లాంట్ల కోసమా, విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు మెటీరియల్సా, లేదంటే విద్య కోసం, వైద్యం కోసం, ఉద్యోగం ఉపాధి కోసం, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఏమైనా ఉద్యోగాల, ప్రతి నిత్యం అనునిత్యం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజలందరూ కూడా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని కలవడం జరుగుతుంది. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ఏ రాజకీయ నాయకుడు కల్వకుర్తి నియోజకవర్గంలో ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తుంటే ఏ ఒక్కడు కూడా కల్వకుర్తిలో సొంత డబ్బులు పెట్టి కిరాయి పెట్టి ఆఫీసులు పెట్టిన దాఖలాలు లేవు. కానీ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ఐక్యతా కార్యాలయం ఆఫీసులు ప్రతి మండలంలో ఉన్నాయి మిత్రులారా, కార్యాలయాలు. ఇక్కడ ఏముంటది, మన భోజనం చేసి మన జోలి పెట్టుకుని ఉంటున్నారా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు? అనునిత్యం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, అన్ని వర్గాల ప్రజలు వచ్చి తమ సమస్యలను చెప్పుకోవడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆరా తీయడం జరుగుతుంది. సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అనే వ్యక్తి పేపర్ వర్క్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం ఎట్లా ఉండాలంటే వర్క్ ఎట్లా ఉండాలంటే వాస్తవాలతో కూడిన పని ఉండాలి. ఆ పని చేయడంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మించినోడు కల్వకుర్తి రాజకీయాల్లో లేడు. ఖచ్చితంగా నేను చెప్తున్నా. మనం చెప్పింది, మన స్ఫూర్తి న్యూస్లో చెప్పింది, అసెంబ్లీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కల్వకుర్తిలో గెలిచేది కసిరెడ్డి అని, ఏసీపీటీ అచ్చంపేటలో గెలిచేది వంశీకృష్ణ అని, ఎన్జికేఎల్ నాగర్కర్నూలులో గెలిచేది రాజేష్ రెడ్డి అని, ఇంకా జడ్చర్లలో గెలిచేది అమృత్ రెడ్డి అని, స్పష్టంగా మన సరౌండింగ్. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు కానీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఇంకా ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి నాగర్ కర్నూలు ఎన్జికేఎల్లో మల్లు రవి తప్ప మరొకరు గెలవరని చెప్పినాం. ఇక ఎంబీఎన్ఆర్ మహబూబ్ నగర్లో డీకే అన్న తప్ప వేరేకి అవకాశం లేదు నాయన అని చెప్పినాం. డీకే అన్న. ఇక మున్సిపల్ ఎన్నికలను ఒకసారి చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల వైజ్గా మనము డీటెయిల్స్ ఇచ్చినాం. కల్వకుర్తికి సంబంధించి కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు చెప్పడం జరిగింది, గెలుపొందింది ఇక్కడ పీఠాన్ని. ఇక్కడ ఆ మండలం చూస్తే కాంగ్రెస్ గల్లంతులు ఉంటుందండి, ఆయన అడ్రస్ ఉన్నదని చెప్పినాం. గల్లంత అయింది కాంగ్రెస్ పార్టీ 1 సీటు, బీజేపీ 6 సీట్లు, 8 ఏమో బీఆర్ఎస్ పార్టీ ఉప్పల వెంకటేష్ ఎఫెక్ట్ ఉంటుందరా నాయన అని చెప్తే, మా అధికార పార్టీ గాలతో ఏమవుతుంది, మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాము, మాది బీజేపీ పార్టీ, మేము ఇద్దరం కలిసిన గాలితో ఏమవుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటి సంకల్ గుద్దుకుంటారు. ఏది, ఆ మండలంలో టీఆర్ఎస్ పార్టీ కాకుండా మేము చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నాము. ఉప్పల వెంకటేష్ అభ్యర్థులు ఎవడు కూడా మున్సిపల్లో చైర్మన్ అభ్యర్థి కాకుండా చూసినాం. మేము ప్రపంచాన్ని జయించినాం, మేము ఒక అలెగ్జాండర్లో అనుకుంటున్నారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా విర్రవీకి లాస్ట్కి ఏమన్నాడు చచ్చిపోయేటప్పుడు, బొందల చేతులు ఇట్లా పెట్టకండి నాయన, చేతులు చనిపోయే ముందు చెప్పిండు ఆయన అంచెలకు సైనికులకి, చేతులు ఇట్లా బయట పెట్టండి రా, పైకి పెట్టండి రా అని అంట. దేనికోసం అంటే ఎంత సంపాదించినా ఎన్ని దేశాలను గెలిచినా ఏమీ లేదురా ఖాళీ చేతులని. ఇలా కాంగ్రెస్ బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో సాధించింది గదే, ఏమి లేదు సాధించింది గుండు సున్నా. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. ఆయన జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉండి ఏం చేసిండు, కసిరెడ్డి ఎమ్మెల్సీగా ఉంటే కసిరెడ్డిని కల్వకుర్తిలో రానియకుండా చేసిండు, రాకూడదని ఇబ్బందులు పెట్టిండు, పార్టీ కార్యక్రమాలకు పిలవలే. ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే, ఇవాళ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఏంది టాస్క్ సిఓ. ఈయనను కూడా కార్యక్రమాలకు రాణిస్తలేడు. కానీ రానియకుండా చేసిన జైపాల్ యాదవ్ రానియకుండా చేస్తే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యే అయిండు. ఇలా కసిరెడ్డి నారాయణ రెడ్డి సుంకిరెడ్డిని రానియకుండా చేస్తున్నాడు. నెక్స్ట్ కాయబోయేది సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే. దీన్ని ఎవడు కూడా ఆపలేడు నాయన, చెప్తే అర్థం చేసుకోండి మీరు. మార్పు ఉండదు నాయన. ఇన్ని ఉదాహరణలు చెప్తే మన స్ఫూర్తి న్యూస్లో మనము అసెంబ్లీ ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో, మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగే విషయాలను మనం చెప్పడం జరిగింది. కల్వకుర్తిలో కూడా ఓ నాయకుడు ఉంటాడు పాపం, బీసీ నాయకుడు అని అటు ఇటు తిరిగి కూడా జరుగుతాడు. ఆయన బీసీలకు వేసేది ఏముండదు గుండుసున్నా, కానీ
తిరుగుతున్నాడు పాపం, నేను బీసీని పాపం అని. అయితే నేను ప్రధానంగా చెప్పేది ఏంది అని అంటే మిత్రులారా, ఈ నాయకుడికి పాపం 2-3 అనుచరులు ఉంటారు. ఈ బీసీ నాయకునికి పాపం చాలా మంది మిత్రులు ఉంటారు. ఈ మిత్రుల సూచనలు సలహాలు పాటించి పాపం పోయినసారి కౌన్సిలర్ ఓడిపోయిండు, ఈసారి కూడా ఓడిపోయిండు. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, నేను కూడా ఒక బీసీరా నాయన, నాకు కూడా అంతో ఇంతో ప్రేమ ఉంటారా నాయన, ఎవరి కులం మీద ఆయన నువ్వు పోతున్నారా నాయన పోతున్నావు అని చెప్పి 4 రోజుల ముందు ఓడిపోతున్నా అని చెప్పిన వార్త పెట్టిన. వింటాడా? ఎమ్మెల్యే ఉన్నాడు మా వెనుక, ఎంపీ ఉన్నాడు, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రజలంతా మాయమ్మటి నా మీద పోటీ చేస్తే ఆయన బీజేపీ అయినా బోడ నరసింహ ఆయనతో ఏమవుతుంది చెప్ప, ఆయన దగ్గర పైసలు ఉన్నాయా లేకుంటే ఆయన ప్రచారం చేస్తాడా లేకుంటే ఆయనతో ఏమవుతుంది అన్నాడు. గుద్దితే రిజల్ట్ వచ్చిన తర్వాత సప్పుడే కూడా అయిపోయింది. ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నాయి. చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సుంకిరెడ్డి కల్వకుర్తికి ఎమ్మెల్యే కాబోతున్నాడు, దీంట్లో డౌట్ లేదు. ఈ దొంగ కొంతమంది రిపోర్టర్లు నమ్మి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆల్రెడీ ఖతమైండు. వాళ్ళు జోలిని జోకొడుతున్నారు. దేనికోసం? ప్లాట్ల కోసం, యాడ్స్ కోసం, అంతో ఇంతో డబ్బు సాయం చేస్తామని చెప్పి. దాన్ని మించి ఏం లేదని ఇప్పటికీ నేను చెప్తానే ఉన్నా. కసిరెడ్డికి ఇంటర్లేడు పాపం, ఆయన పని అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది సుంకిరెడ్డి. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక పిల్లిని కూడా ఇంట్లో బంధిస్తే అది తన ప్రాణాలను రక్షించుకునేందుకు పులిలా బిహేవ్ చేస్తుంది. ఇలా సుంకిరెడ్డి కసిరెడ్డిని గట్లే జయపాలన చేస్తే ఈయన 2023లో పులి అయ్యాడు. ఇలా సుంకిరెడ్డిని కూడా కసిరెడ్డి గట్నే చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో సుంకిరెడ్డి పులి కాబోతున్నాడు. దీన్ని ఎవడు కూడా మార్చలేడు. దీనికి అనేక ఉదాహరణలు మనం ముందే చెప్పినాం. అంటే పార్టీ అధినాయకత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నియోజకవర్గాల్లో అసలు ఏం జరుగుతుంది, నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు ఏంది. ఎమ్మెల్యేలుగా మామూలు గెలిచిరు, ఓకే. ఇలా కాంగ్రెస్ పార్టీ 99 రోజుల ప్రణాళిక తీసుకొచ్చింది. దేనికయ్యా 99 రోజుల ప్రణాళిక? దేనికోసం తీసుకొచ్చింది? దేనికోసం? మీది ప్రజాపాలన కదా. ప్రజాపాలన అనేక సమస్యలు మీరు పరిష్కరించరు, ప్రజలకు మెరుగైన పాలన ఇచ్చారు. కేసీఆర్ లంగా దొంగ అని చెప్తారు, మీరు మంచి పాలన అని చెప్తారు. మరి మంచి పాలన చేసిన మీరు 99 రోజులు ప్రత్యేక ఈ ప్రజాపాలన తీసుకురావాల్సిన అవసరం ఇంకేముంది చెప్పండి. అంటే మీరు చేయలేదని వీళ్ళే నిర్ణయించుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేయాలంటే, రేవంత్ రెడ్డి ఏంటంటే ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే అంటున్నాడు కదా. ఇంకోసారి అనుకుంటా చెప్పి ఆఫీసులో కూర్చుంటే సరిపోదు సార్. ఒకసారి ఏం చేయాలంటే, నియోజకవర్గాలలో ఏం జరుగుతుంది, 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో. ఈ నియోజకవర్గాల్లో మీ పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో మళ్ళీ మీ వాళ్ళు ఎంతమంది గెలుస్తారు? మీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది గెలుస్తారు ఒకసారి చూసుకోసారు. మళ్ళీ మీ పార్టీలో కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది గెలుస్తారు చూసుకో ఇప్పటి నుంచి, లేకుంటే తుస్సు అవుతుంది మీ పని. కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది గెలుస్తారు? కాంగ్రెస్ ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉండి గత ఎన్నికల సమయంలో ఇట్లా జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉంటే, బీఆర్ఎస్ పార్టీలో జైపాల్ యాదవ్ ఎమ్మెల్యే ఉన్నా, ఇదే పార్టీలో ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఫామ్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇయ్యకుండా ఏమైంది, కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు, విన్ అయ్యిండు. కారణాలు ఏమైనా పరిణామాలు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒకవేళ సుంకిరెడ్డి కనుక టికెట్ ఇవ్వకుంటే ఇక్కడ పార్టీ అనేదే ఉండదు. సేమ్ టీఆర్ఎస్ పార్టీ గత ఏమైంది 2023లో అదే రిపీట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి 2028లో. సుంకిరెడ్డికి బీఫామ్ ఇస్తేనే ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. ఇక్కడ ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు ఇక్కడనే కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు ఇటుకి రోజు వచ్చిపోతారు, ఇటుకలు వస్తారు. వాళ్ళ అనుచరులు ఉంటారు. ఇంకా పాపం వాళ్ళ అనుచరులు రోజు పోయి ఫోటో దిగేట వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది ఎవరు? బియ్యం దొంగలు, మాఫియా దొంగలు, ఆ దొంగలు ఈ దొంగలు పాపం తెలుసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి కూడా దగ్గర రానిచ్చింది స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకుని, ఎందుకంటే సీఎం అయిన తర్వాత ఈ దొంగలతో ఫోటోలు దిగితే వాళ్ళు ఏంది ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెట్టుకొని ఏం చేస్తారంటే, ఈ మైనింగ్ మాఫియా, బియ్యం మాఫియా వీళ్ళందరి దగ్గరికి పోయి ఏం చేస్తారంటే, మాకు రేవంత్ రెడ్డి దగ్గర నాయన అని చెప్పి ఈ రైస్ మాఫియా ఈ మొత్తం కలిసి ఏం చేస్తారంటే ఇబ్బందులు కూడా చేస్తారు. రేవంత్ రెడ్డికి సమాచారం పోయింది కాబట్టి వీళ్ళు జర దగ్గర పెడతలేడు, దూరం పెడుతున్నాం. వాళ్ళతో ఫోటోలు దిగుడు కూడా బంద్ చేసిండు. కాబట్టి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే సుంకిరెడ్డికి ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉంది. సుంకిరెడ్డికి ప్రాధాన్యం పెంచకుండా
గత ఎన్నికల సమయంలో కల్వకుర్తికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాన్ని అవలంబిస్తే ఈడ బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోయింది కల్వకుర్తిలా. నెక్స్ట్ కాంగ్రెస్ కూడా ఈడ లేకుండా పోతుంది, దాన్ని ఎవడు కూడా ఆపలేడు పరిణామాలని గమనించకుంటే. అదేవిధంగా ఇక ఈడున్న నాయకుడు ఒక ఆయన మాట్లాడతారంట, నాకు జర్నలిస్టులు ఉల్టపల్ట రాస్తే ఆడిడ కేసులు ఎట్లయితున్నాయి మీ సంగతి చూస్తానని బెదిరిస్తారంట. బెదిరింపులకు భయపడ్డాడు ఈడ ఎవడు లేడు. నిన్న మన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ ఏం మాట్లాడుతుంది తెలుసా? రాఘవ్ చద్దా అని ఒక ఆయన మాట్లాడుతుంది. పాపం పార్లమెంట్ సమావేశాలు చూసాడు తెలియదు. రాఘవ్ చద్దా అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏంది సమస్యల గురించి మాట్లాడుతున్నాడు, సామాన్య ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడితే ఆయన బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది అనుకో, ఏమవుతుంది? ప్రజల నుంచి మద్దతు ఉంది, మళ్ళీ ఆయనని తీసుకోవాల్సిందే, దాంట్లో ఏం లేదు. కాబట్టి ఇక్కడ రాఘవ్ చద్దను మాట్లాడటంనైనా ఇంకొకరిని మాట్లాడటమైనా ఈ సమాజం హర్షించదు. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యేలు బెదిరిస్తే బెదిరిటోడు ఈడ ఎవడు లేడు. నిన్ను మాయమాటలు చెప్పి నిండా ముంచేటోళ్ళని నమ్ముతున్నావు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నిండా ముంచుతారు. నీ ఎంట తిరిగే నాయకులు, నీ ఎమ్మటి డప్పు కొట్టే జర్నలిస్టులు అని చెప్పుకుంటారు. వాళ్ళు జర్నలిస్టు కాదయా సార్, జర చూసుకో. 10వ తరగతి 7వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళంతా చాలామంది ఉన్నారు. అందులో అందరిని అంటలేని రాని సంఘాలు గుర్తుకోకండి. ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు, రౌతి తెలియదు. వార్తలలో చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క వార్త ఒక రాసే విధానం ఉంటుంది, వాళ్ళకి తెలియదు నాయన. ఎందుకంటే వాళ్ళు అట్టర్ ఫ్లాప్ చేస్తున్నారు. వాళ్ళని కొంచెం అర్థం చేసుకుని ఎవరిని ఏడబెట్టాలో పెడితే మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా అవకాశం ఉంటుంది తప్ప. అదేవిధంగా సుంకిరెడ్డిని దగ్గర తీసుకో, నీకే మంచిది. లేదంటే ఇదే పొగడవుతా, ఒంటేది పొగడవుతా అంటే ఒంటిగా మిగిలితావు లాస్ట్కి వస్తే సారు. మిత్రులారా, కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ ముఖ్యాంశాలకు సంబంధించిన వార్తలు, మీ అభిప్రాయాలను ఖచ్చితంగా మన స్ఫూర్తి న్యూస్తో పంచుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.